సిరి అనే అమ్మాయి ఒక చిన్న గ్రామంలో తన తల్లి లక్ష్మితో కలిసి జీవించేది. సిరి చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. అప్పటినుంచి ఆమె తల్లే తల్లిగా, తండ్రిగా మారి సిరిని పెంచింది. తన కూతురు బాగా చదువుకుని జీవితంలో మంచి స్థాయికి చేరాలని లక్ష్మి ఎన్నో కష్టాలు పడింది. పొలాల్లో పని చేసింది, ఇళ్లలో పని చేసింది. తనకు నచ్చిన ఎన్నో వస్తువులు కొనకుండా ఆ డబ్బుతో సిరి చదువుకు ఖర్చు చేసింది. ఒకరోజు సిరి తల్లిని చూసి, అమ్మా, నేను పెద్ద ఉద్యోగం సంపాదించి నిన్ను ఇక కష్టపడనివ్వను అని మాటిచ్చింది. సంవత్సరాలు గడిచాయి. సిరి చదువు పూర్తయింది. చివరకు నగరంలోని ఒక పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. ఆ వార్త విన్న లక్ష్మి కళ్లలో ఆనందభాష్పాలు వచ్చాయి. నా కూతురు జీవితంలో గెలిచింది, ఇక నాకు ఇంకేమీ వద్దు అంది. సిరి నగరానికి వెళ్ళిపోయింది. మొదట్లో ప్రతిరోజూ ఉదయం తల్లికి ఫోన్ చేసేది. అమ్మా, తిన్నావా? అవును అమ్మా, నువ్వు తిన్నావా? అలా వాళ్ళిద్దరూ గంటల తరబడి మాట్లాడుకునేవారు. కాని కొన్ని నెలల తర్వాత సిరి పని పెరిగిపోయింది. మీటింగ్స్, ఆఫీస్ పనులు, కొత్త స్నేహాలు, ఇలా రోజులు గడిచిపోయాయి. తల్లి ఫోన్ చేస్తే, అమ్మా, ఇప్పుడు మీటింగ్లో ఉన్నాను, తర్వాత మాట్లాడతా. అమ్మా, చాలా బిజీగా ఉన్నాను, వీకెండ్లో మాట్లాడతా అంటూ ఫోన్ పెట్టేసేది. లక్ష్మికి బాధగా ఉన్నా కూతురిని ఇబ్బంది పెట్టకూడదనుకుంది. ఒకరోజు సిరి జీతం వచ్చిన వెంటనే తల్లికి డబ్బు పంపించింది. అమ్మా, నీకు ఏం కావాలన్నా కొనుక్కో. లక్ష్మి ఆ డబ్బును చూసి నవ్వింది. నాకు డబ్బు కంటే నీతో 2 నిమిషాలు మాట్లాడటం ముఖ్యం అమ్మా అని తనలో తానే అనుకుంది. ఒక రాత్రి లక్ష్మి సిరికి ఫోన్ చేసింది. అమ్మా, ఎలా ఉన్నావు అని సిరి అడిగింది. నేను బాగానే ఉన్నాను. నువ్వు ఎప్పుడు ఇంటికి వస్తావు? ఇప్పుడే రావడం కుదరదు అమ్మా, పని చాలా ఉంది. కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉన్న లక్ష్మి, సరే అమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండు. నిన్ను చూడాలని చాలా ఉంది అంది. వచ్చే నెల తప్పకుండా వస్తా అమ్మా. అదే వారి చివరి సంభాషణ అవుతుందని సిరికి తెలియదు. మరుసటి రోజు ఉదయం సిరి ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. నీ అమ్మ ఆరోగ్యం బాగోలేదు, వెంటనే ఇంటికి రా. ఆ మెసేజ్ చూసిన వెంటనే సిరి గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా తల్లి ఫోన్ ఎత్తలేదు. సిరి వెంటనే గ్రామానికి బయలుదేరింది. బస్సులో వెళ్తున్నంతసేపు ఆమెకు తల్లి మాటలే గుర్తొచ్చాయి. నిన్ను చూడాలని చాలా ఉంది. ఆ మాటలు గుర్తొచ్చిన ప్రతిసారీ సిరి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇంటికి చేరుకునే సరికి తల్లి మంచంపై బలహీనంగా పడుకుని ఉంది. తన కూతురిని చూసిన వెంటనే లక్ష్మి చిరునవ్వు నవ్వింది. నువ్వు వచ్చావా అమ్మా? సిరి తల్లి దగ్గరకు వెళ్లి ఆమె చేతిని గట్టిగా పట్టుకుంది. అమ్మా, నన్ను క్షమించు. నువ్వు ఎన్నిసార్లు పిలిచినా నేను రాలేదు. లక్ష్మి మెల్లగా తల నిమిరింది. నువ్వు నా కూతురివి. నిన్ను నేను ఎప్పుడైనా ఎలా క్షమించకుండా ఉంటాను? సిరి కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. నీకోసం ఇంత కష్టపడి కూడా నేను నీకు సమయం ఇవ్వలేదు అమ్మా. అప్పుడు లక్ష్మి మెల్లగా చెప్పింది. నాకు నీ డబ్బు అవసరం లేదు అమ్మా. నువ్వు నా పక్కన కూర్చుని 2 మాటలు మాట్లాడితే చాలు. ఆ మాటలు సిరి గుండెల్లో బలంగా తాకాయి. ఆమె తల్లి ఒడిలో తల పెట్టుకుని చిన్నపిల్లలా ఏడ్చింది. కొన్ని రోజుల తర్వాత లక్ష్మి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడింది. సిరి తన ఉద్యోగాన్ని వదిలిపెట్టలేదు. కాని తన జీవితంలో ఒక పెద్ద మార్పు చేసుకుంది. ప్రతిరోజు తల్లికి ఫోన్ చేయడం మొదలుపెట్టింది. వారానికి ఒకసారి తప్పకుండా గ్రామానికి వచ్చేది. తల్లితో కలిసి భోజనం చేసేది. పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ గంటల తరబడి మాట్లాడేది. ఒకరోజు తల్లి సిరిని చూసి, ఇప్పుడు నువ్వు చాలా మారిపోయావు అమ్మా అంది. సిరి నవ్వుతూ, నువ్వు నాకు జీవితంలో అన్నీ ఇచ్చావు అమ్మా, కాని నేను ఆలస్యంగా ఒక విషయానికి నేర్చుకున్నాను. ఏమిటది? మన కోసం జీవితమంతా కష్టపడిన వాళ్లకు డబ్బు కంటే మన సమయం, మన ప్రేమే ఎక్కువ కావాలి. లక్ష్మి కళ్లలో ఆనందభాష్పాలు మెరిశాయి. చివరి మాట ఎరుపు రంగు హృదయం. మన తల్లిదండ్రులు మన కోసం ఎన్నో సంవత్సరాలు ఎదురుచూశారు. వాళ్లకు మన దగ్గర నుంచి కావాల్సింది పెద్ద బహుమతులు కాదు, కొంచెం సమయం, 2 ప్రేమ మాటలు, ఒక చిన్న కౌగిలింత. మీ అమ్మ, నాన్నలతో ఈరోజు ఒక్కసారి అయినా మాట్లాడండి. ఎందుకంటే కొన్ని ఫోన్ కాల్స్కి రేపు అనే అవకాశం ఉండకపోవచ్చు. ఎరుపు